దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్నటువంటి ఆల్ నైట్ ప్రేయర్లో పాల్గొని మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభా, దయగల ప్రభా, ఈ బిడ్డలందరినీ కూడా బలపరిచి సత్యమైన నీ యొక్క వాక్కుతో మమ్మల్ని మాట్లాడి బలపరిచి జ్ఞానం గల ఆత్మను నాకు దయచేయమని, ఈ కూడిక పర్యంతం వరకు కూడా ఏ నిద్ర ఏ బలహీనత మా మీద దాడి చేయకుండా మీరే మా తోడుగా నడిపించమని యేసే నామములో అడుగుతున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అనేక విషయాలు నేర్పుతూ ఉన్నాడు. మరి కొన్ని విషయాలను మనం నేర్చుకుంటున్నాం, కొన్ని విషయాలను మనం వదిలేస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క పనిలో మరి మనం వాడబడాలి అంటే మనం అందరం కూడా సిద్ధపాటు మనసు కలిగి ఉండాలి. ఏ మనసు కలిగి ఉండాలండి? సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి సిద్ధపాటు లేనప్పుడు మనమందరం కూడా శోధనలకు గురి అవుతూ ఉంటాం. దావీదు మహారాజు తన యొక్క జీవితంలో చేసిన పెద్ద పాపం అంటే పెద్ద పాపం ఉంది, చిన్న పాపం ఉంది. ఆయన చేసినటువంటి చిన్న పాపానికి శిక్ష పొందాడు. ఏంటంటే జనసంఖ్య దేవుడు చూడొద్దన్నాడు. జనసంఖ్య చూశాడు. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని, యెహోవా కరుణయించి నీ దాసుడిని నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చిన 3 విషయములను నీ వెదుట పెట్టుచున్నాను. వాటిలో ఒకదాని నీవు కోరుకునేలా నేనది నీ మీదికి రప్పించేదను. కావున గాదు దావీదునొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను. మొదటిది, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షేమము కలుగుటకు ఒప్పుకొందువా? క్షేమము కలుగుటకు, క్షేమము కాదు, క్షామము, కరువు. 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? రెండవది, నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? మూడవది, నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయముగా తెలియజెప్పమనెను. అందుకు దావీదు, నాకేమి తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతుల్లో పడకుండా యెహోవా చేతుల్లో పడుదునుగాక అని గాదుతో అనెను. అందుకు యెహోవా ఇశ్రాయేలుల మీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాని నుండి బెయేర్షెబ వరకు 70,000 మంది మృతి నొందిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి దావీదు చేసేటువంటి, దేవుడు చేయొద్దన్నటువంటి పని చేసి ఆ తప్పును తెలుసుకున్నాడు. తెలుసుకుని ఏమని అడిగాడంటే, పాపం కట్టుకుంటుని, నేను ఎంతో అవివేకనై దాన్ని చేసి తిని, యెహోవా కరుణించి నీ దాసుడనైన నా దోషమును పరిహరించుమని యెహోవాతో మనవి చేసుకున్నాడు. ఏ పని చేశాడు? జనాభా లెక్కలు చేశాడు. దేవుడు చేయొద్దన్నాడు, చేయొద్దన్న పని చేశాడు. మనం కూడా చిన్న విషయమే కదా, జనాభా లెక్కల వలన నేను ఆలోచించాను, ఇది పెద్ద సమస్య కాదుగా ప్రభు అంటే దేవుడికి ఒక కారణం ఉంది ఎందుకు చేయొద్దన్నాడు. నీకు నాకు తెలియదు అది మర్మం. అంటే కొన్ని మర్మాలు దేవుడు పాత నిబంధన కాలం ఒక మర్మాన్ని దాచిపెట్టాడు. ఏంటిది అది? యేసు ప్రభు వారిని దేవుడు బయలుపరచలేదు. ఆ మర్మం కోసం వాళ్ళు ఎదురు చూశారు. పాత నిబంధన కాలం దేవుని బిడ్డ దేనికోసం ఎదురు చూశారంటే క్రీస్తు అనేటువంటి మర్మము కోసం ఎదురు చూశారు. తెలియదు క్రీస్తు ఎలా ఉంటాడో తెలియదు, మెస్సయ్య వస్తాడనేది తెలుసు వాళ్ళకి. అంటే వాళ్ళ బాధలు, శోధనలు, కష్టాలు తొలగిపోతే ఆ క్రీస్తు మర్మం తెలియలేదు. మరి నూతన నిబంధన క్రైస్తవులు మనకు కూడా ఒక మర్మం దాచబడి ఉన్నది. ఆ మర్మం ఏంటి? పరలోక మర్మము
మనకు దాచపడి ఉన్నది. అది యేసుప్రభు వారే బయలుపరిచారు. సో ఈరోజు ఆ మర్మం అంటే ఆ పరలోకములో చేరాలి నిరీక్షణ కోసం మనం, అందుకే మనల్ని ఏమంటారంటే నిరీక్షణ గల క్రైస్తవులు అంటారు. నిరీక్షణ ఆ పరలోక పట్టణం చేరాలని. అంటే ఈ మర్మమాలను మనం దేవుడు కొన్ని దాచిపెట్టాడు. సో ఇక్కడైతే ఈయన ఏమని చేశాడంటే దావీదు మహారాజు విషయంలో కూడా ఆ జనసంఖ్య చూచినందుకై అన్నాడు అక్కడ. దావీదు మనసు కొట్టుకొనగా, మరి దావీదు మహారాజు ఈ తప్పు చేశాడు కాబట్టి దేవుడు తనకు మరి అన్ని విషయాలను జ్ఞాపకం చేస్తూ ఆ లెక్క చేద్దన్న పని చేసినప్పుడు మనసు నొచ్చుకోండి, అయ్యో తప్పు చేశాను అనుకున్నాడు. వెంటనే దేవుని అడుగుతూ ఉన్నాడు, ఎంత అవివేకిన ఈ పని చేశాను నేను, దేవుడు చేయొద్దు అన్నాడు కదా, నేను ఎందుకు చేశాను. మనం కూడా కొన్నిసార్లు దేవుడి మాట, దేవుడు చేయొద్దన్న పని చేసి చాలా సందర్భాల్లో మనం పశ్చాత్తాపడుతూ ఉన్నాం. ఈ రోజున మరి దేవుడు మనకు అదే మనసు అంటే దావీదు, నేను ఎంత అవివేకంగా ఈ పని చేశాను ప్రభువా, నీ దాసుని యొక్క దోషమును పరిహరించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన ప్రతి ఒక్క ప్రార్థన చేయమన్నప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ఉదయం లేచినప్పుడు ప్రార్థన ఫస్ట్ చేసింది ఏంటంటే హృదయాన్ని కడుక్కోవాలి. భోజనం చేయాలంటే చేతులు కడుక్కుంటాం, వంట చేయాలంటే చేతులు కడుక్కుంటాం, పాత్రలు కడుగుతాం, చేతులు ఎవరు ప్రార్థన చేస్తారు. కొంతమంది స్త్రీ స్నానం చేసి వంట చేస్తారు, చాలా మంచి పద్ధతి, పరిశుభ్రంగా చేస్తారు. అంటే ఎందుకు జ్ఞాపకం చేస్తారంటే శుద్ధి చేసుకున్నారు, బాహ్య శుద్ధి. మరి హృదయానికి శుద్ధి కావాలి కదా. అంటే ఇక్కడ ఆ హృదయం శుద్ధి చేసుకున్న తర్వాత మనం కూడా ప్రార్థన చేయాలి. హృదయాన్ని ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టాలి. ఈ హృదయాన్ని దేవుడి దగ్గర పెట్టి హృదయంలోని పాప దోషం అంతా కూడా మనం హరించుకుని దేవుడితో మాట్లాడాలి. సో ఇప్పుడు ఈ అర్థమైపోయిన తర్వాత దేవునితో అడిగాడు, ప్రభు ఎంత అవివేకంగా చేసిన క్షమించు ప్రభు అని అడిగాడు. ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శి గాదునకు ఇద్దరికి యెహోవాకు ప్రత్యక్షమై ఏమని చెప్పిందంటే, నీవు పోయి దావీదుతో ఇట్లను యెహోవా సెలవిచ్చినది ఏమనగా 3 విషయములు నీ ఎదుట పెట్టుచున్నాను. ఆయన చేసిన తప్పుకి 3 విషయాలను దేవుడు తన ముందుంచుతున్నాడు. 7 సంవత్సరాలు కరువు ఇవ్వమంటావా అని అడిగాడు. మొదటిది నీవు నీ దేశం 3 విషయం నీ ఎదురు పెట్టుచున్న వాటిలో ఒకదాన్ని నీవు కోరుకుని ఇట్లా నేను అది నీ మీదకి రప్పించేదను. గాదు దావీదును వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పి, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా. క్షామం అంటే కరువు రావడానికి నువ్వు ఒప్పుకుంటావా అని అడిగాడు. ఈ రోజుల్లో ప్రపంచం అంతా కూడా కరువుమయమైపోయింది. భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఆహారం దొరక్క చాలామంది బాధపడుతున్నారు. రీసెంట్గా ఒక చంటి పాప వీడియో చూశాను. పెళ్ళి ఘనంగా జరుగుతుంది, చుట్టాలు బంధువులు అందరూ కూడా భోజనం చేస్తూ ఉన్నారు. తిన్నటువంటి ఎంగిలి ప్లేట్ తీసుకొచ్చి అక్కడ పాత్రలో పెడుతూ ఒకసారి పడేస్తూ ఉన్నారు. ఒక చంటి పాప వాళ్ళు పడేసినటువంటి ఆహారం తింటూ వచ్చేపోయే వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. దాన్ని వీడియో తీసి న్యూస్లో పెట్టారు. అంటే ఇక్కడ మనం ఆ సిచ్యువేషన్ లేము. అక్కడ ఉంటే మనము అంటే ఇది ఆ మనసు ఎవరికి రాలేదు. చిన్న పాప అక్కడ పడేసినటువంటి ఎంగిలి ఆహారం తింటూ ఉంది. అంటే ఆహారం దొరకకపోతే మనం కూడా అదే పరిస్థితిలో ఉంటాం. చాలామంది బిడ్డలకు ఆహారం దొరక ప్రాణాలు, మాల్ న్యూట్రిషన్ అంటారు. అంటే ఆహార కొరత వల్ల వాళ్ళు బాడీ అంతా కూడా డెవలప్ అవ్వదు. సో ఆ విధంగా వాళ్ళు బాధపడారు. అంటే క్షామము అనేటువంటిది మనందరూ కూడా క్షీణింప చేస్తుంది. సో 7 సంవత్సరాల క్షేమం అంటే మామూలు విషయం కాదు. మన పంట పండించినాక 7 సంవత్సరాలు ఆ పంట ఉండాలి కదా. అంటే ఈ విషయంలో దావీదు ఏం మాట్లాడలేకపోయాడు. తర్వాత రెండవది ఏమిటంటే, నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకుందువా అన్నాడు. నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నీవు నిలువలేక 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకుందువా అన్నాడు. 3 నెలలు మరి పారిపోవడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళ ఆహారం కావాలి. సైన్యంలో మన బ్రదర్ ఉన్నారు. మరి సైన్యంలో ఆర్మీలో చేసి వచ్చినప్పుడు వాళ్ళకి
వాళ్ళు ఆక్సిజన్ తీసుకోవాలి, వాళ్ళకి నెససరీ థింగ్స్ తీసుకోవాలి. అలా వెళ్ళిన ప్రాంతాలు అన్నీ ఉంటాయా అంటే ఉండవు. అడవుల్లో ఉంటారు, అరణ్యాల్లో ఉంటారు, మంచులో ఉంటారు, ఏమీ ఉండవు. వాళ్ళకి ఏమి కావాలో కొన్ని వస్తువులు వాళ్ళు మరి ఆ సమయానికి తీసుకుని వెళ్ళాలి, వాళ్ళతోనే ఉంచుకోవాలి, లేకపోతే వాళ్ళు ఫాస్టింగ్ చేయాల్సిందే. అంటే మరి ఇప్పుడు శత్రువు నుంచి నిన్ను తరుముచున్న నీ శత్రువు ఎదుట నీవు నిలువలేక నువ్వు 3 నెలలు పారిపోడు. 3 నెలలు పరిగెత్తడం అంటే మామూలు విషయం కాదు కదా. మరి శత్రువుల బారిన పడకుండా మన సైన్యం మనల్ని ఎంతగానో కాపాడుతూ ఉన్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళందరూ కూడా ఎంతో కాపాడుతున్నారు. మనమైతే హాయిగా కూర్చున్నాం. మరి విశాఖపట్నంలోని సముద్ర తీరం చాలా ఉంది, అక్కడ అందరూ కూడా వాళ్ళు ఉన్నారు, నేవీ వాళ్ళు ఉన్నారు. మనం కాపాడడానికి ఏది జరుగుతుందో ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించడానికి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అది మనం చూడం, వాళ్ళని మనం వాళ్ళు పడే కష్టాన్ని చూడం. 3 నెలల పాటు శత్రువు ఎదుట పరిగెత్తడం అంటే మామూలు విషయం కాదు. 3 నెలలు నీ శత్రువు ఎదుట నిలువ లేకుండా నీవు 3 నెలలు పారిపోడు ఒప్పుకుంటావా అన్నాడు. నీ దేశమందు 3వ విషయం చూడండి, నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా. కరోనా వచ్చినప్పుడు ఎంత బాధపడ్డామండి. దూరంగా ఉన్నవాడికి వచ్చింది, దగ్గరగా ఉన్నవాడికి వచ్చింది. అసలు ఏ సిమ్టమ్స్ లేకుండా మనుషుల్ని చాలా భయంకరంగా ఇబ్బంది పెట్టింది. ఒక ఇంట్లో అక్కడ దూరంలో ఉన్నా కానీ పక్క రూమ్లో ఉన్నా కానీ కరోనా వచ్చేసింది. దేని పెట్టారా అంటే ఇంతగా 3 దిన అక్కడ 3వ విషయం ఏంటండి, నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా. 7, 3, 3, 10. 10 ఏంటి 13 అంటే ఇక్కడ 7 రోజులు సృష్టి చేశాడు ఆయన. 3 రోజులు మరణించిన యేసుప్రభువు వారు తిరిగి లేచాడు. 3 దినాలు ఇంకా అసలు 3 దినాలు తెగిలంటే ఇంకా మామూలు విషయం కాదు. ప్రజల అంటే ఇలాంటి శిక్షల నుంచి దేవుడు ఎన్నో తప్పించాడు ఇజ్రాయేల్ ప్రజల్ని. ఐగుప్తు దేశంలో మరి భయంకరమైన తెగులు తప్పించాడు దేవుడు. తెగులు వచ్చినాయి, వాళ్ళు భరించలేకపోయారు. మరి ఈ రోజున మన యొక్క జీవితంలో దేవుడు మనల్ని అయితే ఈ తెగులు బారిన పడకుండా 3 దినములు తెగులు రావడానికి ఒప్పుకుంటావా అంటే 3 కండిషన్లు కూడా దేనికి ఒప్పుకోలేకపోయాడండి. అసలు ఏం మాట్లాడే అర్థం కాలేదు. తర్వాత వచ్చిన చూడండి, అక్కడ 14 వచ్చిన చూడండి, అందుకు దావీదు నాకేమీయు తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుము గాక అని గాదుతో అని. దేవుని స్తోత్రం. ఎవరి చేతిలో పడాలనుకున్నాడు? ఎవరి చేతిలో పడాలనుకున్నాడు? యెహోవా చేతిలో పడతమే మేలు అనుకున్నాడు. మనుషుల చేతిలో పడితే అసలు మనిషిని పీనుగు చేసేస్తారు. శత్రువు ఊరుకోడు కదా, ప్రాణం తీసేస్తాడు శత్రువు. దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి మరి రావాల్సిన సమాచారం మరి ఈ రోజుల్లో అనుకోండి, దొరికాడు అనుకోండి, పొరపాటున దొరికితే పట్టుకుని సమాచారం అంతా కూడా రాబట్టుకుని ప్రాణం తీసేస్తారు. అదే కొంచెం మంచి కంట్రీ అనుకోండి, ప్రాణంతో విడిచిపెట్టి వాళ్ళకి ఎంబసీకి ఇన్ఫార్మ్ చేయాలి, మీ దేశస్తులు ఇలా పట్టుబడ్డారని. అంటే ప్రాణం కోల్పోవడం కంటే కూడా మనుషుల చేతుల్లో పడడం కంటే కూడా దేవుని చేతుల్లో పడడం మేలనుకున్నాడు దావీదు మహారాజు. సువార్త చేస్తున్నప్పుడు చాలామంది, స్టెఫాను కూడా అదే ఆలోచించాడు. అపోస్తుల కార్యాలయంలో ఉన్నటువంటి స్టెఫాను కూడా వాళ్ళు రాళ్లతో కొడుతున్నారు, వాళ్ళు ఎవరిని దూషించలేదు, ఏమనలేదు. ఆయన చేసిన పని ఏంటంటే సేవా కార్యక్రమం చేశాడు, సేవే చేశాడు. మరణించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి సాక్షిగా నిలబడ్డాడు స్టెఫాను. ఆయన అందరూ కూడా రాళ్లతో కొడితే, ప్రభా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు ప్రభా, క్షమించమని అడిగాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ఆయన మనుషుల చేతిలో పడినా కానీ దేవుని మాత్రము విడిచిపెట్టలేదు. స్టెఫాను గారు మనుషుల చేతిలోనే ఉన్నాడు, సమరయ స్త్రీ కూడా మనుషుల చేతిలోనే ఉంది, కానీ మనసు మాత్రం ప్రశాంతంగా ఉంది. పాపం చేసింది కాబట్టి తలదించుకుంది. పాపం చేసింది కాబట్టి వీళ్ళందరూ కూడా పాపం చేయని వాళ్ళగా తలలెత్తుకుని వచ్చేసారు, గర్వంగా వచ్చేసారు. మేమే ఇప్పుడు ఈయన ఏం చెప్తాడు, ఈయన సంగతి చూద్దాం అనుకున్నారు. యేసుప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునేలా చేశారు. వచ్చిన వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. రాళ్ళు తెచ్చుకున్న వాళ్ళు రాళ్ళు తీసుకుని రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఈ రోజున మనుషుల చేతుల్లో పడడం అంటే ఇదేనండి. గొప్ప చిక్కులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే
మరి ఎక్కడి నుంచి మన పిల్లల దగ్గర నుంచి, అత్తమామల దగ్గర నుంచి, కోడల దగ్గర నుంచి, కొడుకుల దగ్గర నుంచి, కూతుర్ల దగ్గర నుంచి, అన్నదమ్ముల దగ్గర నుంచి, బంధువు, ఇవే మనకున్నటువంటి ఇవే చిక్కులు. సాతానుడు ఏంటంటే చిక్కులు ఎవరిని వాళ్ళలో సులువుగా చిక్కులు పెట్టి వల్ల వేసుకుందామా అని చెప్పేసి ఎదురు చూస్తున్నాడు. ఈ చిక్కులు మరి దావీదు మహారాజు గొప్ప తెలివిగా ప్రవర్తించాడు. ఇక్కడ మరి ఒక వాక్యం చూసుకుందాం. నిర్గమకాండము 34వ అధ్యాయము, నిర్గమకాండము 34వ అధ్యాయము 6-7 వచనాలు. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదికిని కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, మరి ఎందుకంటే ఆయన ఏం చేశాడంటే ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదని దేవుడు చెప్పాడు. ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు పలకలు ఇచ్చాడు దేవుడు. 10 ఆజ్ఞల పలకలు ఇస్తే మరి ఆ పలకలు పగలగొట్టేశాడు. వీళ్ళు లోబడినోళ్ళని ప్రజలు అన్నాడు మోషే గారు. ప్రభా వీళ్ళ మాట వినరు, వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి ఆ పలకల్ని పగలగొట్టేశాడు. పగలగొట్టినప్పుడు మళ్ళా ఇక్కడ రెండోసారి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులను మేయకూడదని సెలవిచ్చాను. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కాడు. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించిన ఉదయం అందు పెద్దల కాడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకుని సీనాయి కొండ ఎక్కగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమున ప్రకటించెను. యెహోవాను నామమును ప్రకటించాను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, ఎవరి ఎదుట? మోషే ఎదుట. దేవుడు దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దయా దీర్ఘశాంత విస్తార కృపాస దేవుడు అయిన యెహోవా ఆయన 1000 మందికి ఆ మాటలు పలుకుతున్నాడు. 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రం దోషులను నిర్దోషులుగా ఎంచక. దోషులను నిర్దోషులుగా ఎంచక. మనం కూడా దోషులమే. ఆ యొక్క దోషమును తీసివేయడానికి ఈ ట్రైనింగ్ అంతా కూడా క్రైస్తవ జీవితం ఏంటంటే ఈ ట్రైనింగ్ పీరియడ్ అంతా కూడా ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆ దోషాన్ని తీసివేయడం. ఆ దోషం ఉంటే ఎందుకంటే ఆశీర్వాదం రాదు. ఇక్కడ ఆశీర్వాదానికి వారసులు అవ్వాలంటే నిర్దోషులుగా ఉండాలి. సో ఈ దోషము తీసివేయడం కోసం ఆయన ఏమో అది గనక ఉందనుకోండి, ఒకవేళ ఈ తల్లిదండ్రులు చేసిన పాపం ఉంటే అది 1000 తరాల వరకు అన్నాడు. ఏమన్నారు అక్కడ? తండ్రుల దోషమును కుమారుల మీదికి కుమారుల మీదికి రప్పించును అని ప్రకటన చేస్తూ ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపను క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషిని నిర్దోషిగా ఎంచడు. సో ఎక్కడ మనము పడిపోయామో అది చూడాలి. దేవుని చూడలేనటువంటి స్థితి. మరి దేవునికి ఇక్కడ ఎవరి చేతిలో పడాలనుకున్నాడు? మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలో పడుదునుగాక అని దీర్ఘదర్శి అయినటువంటి గాదుతో దావీదు చెప్పాడు. యోనా గ్రంథం తీసుకోండి, 4వ అధ్యాయం 2వ వచనంలో మరి ఆయన కూడా ఏంటంటే ఇప్పుడు దేశము కొరకు ఎంతో ఆలోచించాడు దావీదు మహారాజు. 3 విషయాల్లో కూడా ఏమి నోరెత్తి మాట్లాడలేకపోయాడు. యోనా గ్రంథంలో కూడా యోనా పరిస్థితి కూడా అంతే. ఆ 4వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటను ఆయన ఏం చేశాడంటే వినకుండా ఆ శిక్షను ఆయన ఇచ్చేటువంటి శిక్షను భరించలేననుకున్నాడు.
సో ఇప్పుడు ఏమైంది, దేవుడు చెప్పినటువంటి ప్రయాణం స్టార్ట్ అయింది. ఆ ప్రయాణంలో మరి వెనకడిగేసేసాడు. వెనకడిగేసిన తర్వాత ఇప్పుడు తప్పించుకుందాం అనుకున్నప్పుడు దేవుడు ఒప్పుకోలేదు. పట్టుకున్నాడు సముద్రంలో, ఆయన పట్టుకున్నారు, సముద్రంలో పడేశారు. మరి పడేసిన వాడిని మరి ఒడ్డుకు చేర్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. అక్కడ 6వ వచనం చూసినట్లయితే, దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్టు చేసెను. ఆ సొర చెట్టు చూచి యెహోవా యోనా సంతోషించెను. దేని బిడ్డలారా, యోనా సంతోషించాడు సొర చెట్టు. మళ్ళీ 2వ వచనం రండి, 4వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని కదా, అందువలన నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడు అయి ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తార్షీషునకు పారిపోతే. అంటే ఇక్కడ పశ్చాత్తాపడిపోయాడు ఎవరు? యోనా. మారు మనసు పొందాడు. నేను వెళ్తలేదు కదా అని చెప్పేసి రియలైజ్ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు, అందువలననే నీవు నాకు కటాక్షమును, ఎందువలన యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలి బహుశాంతమును అత్యంత కృపగల దేవుడు అయి ఉండి పశ్చాత్తాపడి ఎందుకు కీడు చేయాలనుకున్నాడు దేవుడు? దేనికి? నినేవి కీడు చేయాలనుకున్నాడు. పశ్చాత్తాపడి కీడు చేయకుండా మారాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుని యొక్క సంకల్పంలో శిక్ష రావాల్సినటువంటి ఆ శిక్షను తప్పించాడు. నీ మీదకి నా మీద కూడా శిక్ష రావాలి. ఆ శిక్షను ఆయన యేసు ప్రభు వారిని అడ్డంగా పెట్టి తీసేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ ఈ 2వ వచనములో యోనా దీన్ని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని దేవుని అడిగాడు. అక్కడ 3వ అధ్యాయం చివరి వచనం చూడండి. ఈ నిననే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తన మాట ఇచ్చిన కీడు చేయక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా అండి దేవుడు తన శాసనాన్ని, తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఈ భూమి మీద ఈ మనుషులు ఎలాంటి వాళ్ళంటే, ఆదికాండము 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆదికాండము 6వ అధ్యాయం 6వ వచనం. తాను భూమి మీద నరుని చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. నరుని సృష్టించింది యెహోవా దేవుడు సంతాపం, బాధపడ్డాడు, హృదయం నొచ్చుకుంది. మనం కూడా కొన్నిసార్లు ఒరే నిన్ను ఎందుకు కన్నానరా అంటాం. ఎవరిని? కోపం వస్తుంది అంటామండి. అందుకే నోటు వాకు చాలా జాగ్రత్తగా ఉండాలి. బిడ్డలు యెహోవా ఇచ్చినటువంటి స్వాస్థ్యము, బహుమానం. అంటే అంతటి బ్లెస్సింగ్ ఎవరికి లేదు భూమి మీద. ఆ ఆశీర్వాదాన్ని మనం ఈరోజు నిందించడానికి వీల్లేదు. ఇప్పుడు నీలో నిందుంటే నీ దోషాన్ని నువ్వు కడుక్కోవాలి. తల్లిదండ్రులుగా మన దోషాన్ని మనం కడుక్కోవాలి. పిల్లల మీదకి నీ నుంచి నా నుంచి ఏమి రావాలంటే ఆశీర్వాదాలే రావాలి. తల్లిదండ్రుల దోషమును బట్టి పిల్లలకి ఏమొస్తుందంటే అక్కడ చదివాం కదా, తల్లిదండ్రుల దోషం 1000 తరాల వరకు. ఆయన 1000 తరముల వరకు తండ్రుల దోషములను పిల్లల మీదకి తీసుకొని రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన 1000 మంది కృప చూపుతున్నాడు. అలాగే తల్లిదండ్రుల దోషాలను పిల్లల మీద కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మరి తల్లిదండ్రులుగా మనము మన పిల్లలను దేవుని యొక్క భక్తిలో పెంచాలి. మరి తల్లిదండ్రులుగా మనం కూడా దేవుని కొరకు రోషం కలిగి పిల్లల్ని పెంచేవారిగా ఉండాలి. ఇక్కడ యోనా చేసినటువంటి కార్యము దేవుడు మెచ్చాడు. ముందు పారిపోయినోడు పరిగెత్తుకుని మరలా దగ్గరికి వచ్చి ప్రభు దగ్గర పాదాల దగ్గర పడ్డాడు.
పాదాల దగ్గర పడ్డాడు అంటే పశ్చాత్తాపడ్డాడు. హృదయం బిడ్డలారా, ఇది చాలా ముఖ్యం. ఈ రోజుల్లో మన యొక్క మనసాక్షి ఎలా ఉందంటే, ఎవరు ఏమనుకోకండి, నిజం చెప్తున్నాను, మన మనసాక్షి ఎలాంటిదంటే కరడు గట్టినటువంటి తీవ్రవాది మనసాక్షి. మనం ఎందుకు ఈ మాట వాడానంటే, ఒకసారి వెలిగించబడి తప్పిపోయిన వారు మనిషి కుమారుని మరలా మరలా బాహాటముగా సిలువ వేయించున్నారని హెబ్రీయుల రాసిన లేఖలో చదువుతున్నాను. అంటే నువ్వు రక్షించబడ్డావు, ఒకసారి రక్షణ రుచి చూసావు, ఒకసారి వెలిగించబడ్డావు, నీ నుంచి అనేక మంది నేర్చుకున్నారు. ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు? నీ నోటి మాటలు ఎలా ఉన్నాయి? నీ క్రియలు ఎలా ఉన్నాయి? అంటే ఎక్కడ దేనిలో తప్పిపోయినా కానీ నువ్వు వెలుగుచున్నవాడువా, ఆరిపోయిన వాడువా? ఒకసారి వెలిగించబడి అంటే ఇప్పుడు ఆరిపోయావు, ఒకసారి వెలిగించబడి అంటే ఇప్పుడు అంతే కదా. ఒక్కసారి వెలిగించబడి అంటే ఇప్పుడు ఆరిపోయావు కాబట్టి నీ జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు. అంటే ఆ పశ్చాత్తాపము మనలో లేదు, ఆ మారు మనసు తగిన ఫలాన్ని మనం కోల్పోయాం. అంటే నేను యాక్చువల్గా నాకు దేవుడు అంటే రాకడ గురించి మనం చదువుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు వచ్చిన విషయం ఏంటంటే, 3 రోజుల పాటు మారు మనసు కూడికలు ఏర్పాటు చేయాలనుకున్నాను. ఒక బ్రదర్ అన్నాడు, బ్రదర్ ఆల్రెడీ మనం మారు మనసు పొంది రక్షణ పొందాక మళ్ళీ మారు మనసు అంటారు ఏంటి అన్నాడు. బ్రదర్ నేను ఏమనుకోవద్దు, మనం మారు మనసు ఆ రోజు పొందాం, మన మనసు మళ్ళీ మారిపోయింది బ్రదర్, మళ్ళీ మారు మనసు పొందాలన్న. మనసు మారిపోయింది, ఆ క్షణమే ఉంది, ఆ రోజే ఉంది. తెల్లబట్టలు వేసుకున్నాను, నీటిలో మునిగాను, ఆ రోజు రక్షణ వచ్చేసింది అనుకున్నాను, నా పాపం పోయింది అనుకున్నాను, మళ్ళీ మూట కట్టేశాను. పెద్ద డే బై డే క్రెడిట్. పాపం అనేది మనిషి జీవితానికి క్రెడిట్లే ఫీల్ అవుతున్నాం, మనం గర్వం ఫీల్ అవుతున్నాం. అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అయ్యి మెసేజ్ వచ్చిందంటే సంతోషిస్తాం. మరి ఇప్పుడు మనకి ఏం క్రెడిట్ అవుతుంది? పాపం క్రెడిట్ అవుతుంది. సో దీనికి సంతోషించేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు, ఈ పాపం చూసి సంతోషించేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు. అంటే ఇప్పుడు మనం దేన్ని విత్డ్రా చేయాలంటే, మన ఈ యొక్క పరిశుద్ధత అనేటువంటి క్రెడిట్లో నుంచి పాపము అనే దానికి స్థానం ఇవ్వకుండా పాపాన్ని మనం ఎలిమినేట్ చేయాలి, దాన్ని మనం తీసేయాలి. ఎప్పుడైతే ఆ పాపాన్ని మనలోంచి తీసేస్తామో మన యొక్క జీవితంలో పశ్చాత్తాపం అనేది వస్తుంది. పాపం చేసిన వాడు, దొంగతనం చేసిన వాడికి అది ఎక్స్పీరియన్స్ అవుద్ది, రోజు చేయటం వల్ల ఎక్స్పీరియన్స్ అవుద్ది. సో తాగేవాడికి రోజు తాగడం వల్ల మత్తు ఉండదు. అలాగా పాము కాటుకు అలవాటైన వాడికి విషయం ఎక్కదు. రోజు పాము కాటు వేయించుకుని అనుకోండి, వాడికి విషయం ఎక్కదు. దాని తలనిండా విషయం, ఈ బాడీ అంతా విషమే. సో విషం అనేది ఎక్కదు. ఆ పాము తేలు వచ్చినప్పుడు చిన్న తేలు కేకలు పెట్టేసింది. అసలు ఏడుస్తుంటే ఏది తేలేదని చూస్తే చిన్నగా ఉంది అది. అంటే చిన్నదైనా కానీ దాని బాడీ అంతా కూడా విషమే. వాళ్ళందరూ డాక్టర్ దగ్గరికి వెళ్తే చిన్నదే కండి, ఏమండి విషం అనేది చిన్నది పెద్దని ఉండదండి, చిన్నదానికని పెద్దని విషం ఒకటే అన్నారు డాక్టర్ గారు. ఇది పాపం కూడా అంతేనండి. పాపం కూడా చిన్న పాపం పెద్ద పాపము పాపమే. పాపం పుణ్యం అవ్వదు కదా, అది ఆపోజిట్ అయితేనే. పాపానికి ఆపోజిట్ వాడు పుణ్యం. సో ఇప్పుడు పాపం చేస్తే పుణ్యం రాదు. సో మన జీవితంలో కూడా మరి ఆ యొక్క పాపం అంటే దేవుడు నినేవే వారు తమ చెడు నడుతున్న మానుకొనగా. మరి ఇక్కడ భూమి మీద ఆదికాండంలో ఎలా ఉందండి? ఆదికాండం భూమి మీద నరుని సృష్టించినందుకు దేవుడు సంతాపడ్డాడు. తన హృదయము నొచ్చుకుంది, దేవుని యొక్క హృదయము నొచ్చుకుంది. అంటే ఇప్పుడు మనకన్నా పిల్లలు మన మాట విన్నప్పుడు మన హృదయం కూడా నొచ్చుకోవచ్చు. మనం ప్రార్థన చేస్తుంది ఎవరి కోసం ప్రార్థన చేసి మీరు వింటున్నారు కదా, అత్తా కోడల కోసం, తల్లిదండ్రుల కోసం. ఎందుకంటే ఆ ప్రేమ మళ్ళీ లేదు, ఒకప్పుడు నా ప్రేమ లేదు. ఆ ప్రేమ మళ్ళీ ఇప్పుడు కుటుంబాలు ఉంటేనే కానీ అవి సమాధానం కలిగి కుటుంబాలు ఉండవు, లేకపోతే విచ్ఛిన్నం అయిపోవడం. ఎవరి దారి వాళ్ళది. అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉండాలి, భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండాలి, తల్లిదండ్రులు పిల్లల మధ్య సఖ్యత ఉండాలి. లేదు ఈ రోజుల్లో. అందువలన ఇప్పుడు ఏమవుతుంది? పాపము
క్రియేట్ అవుతుంది, నా క్రియేట్ అవుతుంది, నా పిల్లల క్రియేట్ అవుతుంది, నా భార్య క్రియేట్ అవుతుంది. ఇది ఫ్యామిలీ వారసత్వం వచ్చేస్తుంది. పాపం అనేది ఎలా వస్తుందండి? వారసత్వం వచ్చేస్తుంది. అంటే ఈ పాపం అనేది ఆశీర్వాదాలని వారసత్వం నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను అన్నాడు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్త అంటే దేవుడు నువ్వు ప్రేమిస్తే అంటే నువ్వు చేసినటువంటి కార్యాలు పిల్ల తరాన ఆశీర్వాదకరంగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ రోజున మనం తెలుసుకోని విషయం ఏంటంటే, యోనా ఏ విధంగా అయితే ఆ దేశం కొరకు యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగు నేను అనుకుంటుని కదా, అందువల్ల నీవు కటాక్షము జాలి శాంతమును అత్యంత కృపగల దేవుడు అయ్యుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే నేను తార్షీషులకు పారిపోతుంది. నువ్వు మారుస్తావా నాకు అర్థమైపోయింది కాబట్టి నువ్వు నన్ను ఎలా తీసుకెళ్ళాలనుకున్నాను? ఎనుము ఎలా వచ్చింది? చేప కడుపులోకి వెళ్ళినప్పుడు సముద్రంలో ఎత్తి పడేశారు కాబట్టి, అంటే పడవేయటం అంటే ఇక్కడ మనం ఆలోచించాలి. మన పాపాన్ని కూడా మళ్ళీ ఇంకా పట్టుకోవడానికి అందు చిక్కుకోవడం. వాళ్ళు పట్టుకున్నారా? ఎవరైతే పడేసారో వాళ్ళు పట్టుకున్నారా? పట్టుకోలేదు. మనం పడేస్తే మళ్ళీ పాపాన్ని తీసిస్తే అలా ఉండాలి, మళ్ళీ పట్టుకోవడానికి వీలు లేకుండా ఉండాలి. అలా పోవాలి మన నుంచి, అంత దూరంగా దాన్ని విసిరివేయాలి. ఈ రోజున దేవుడు కూడా మన యొక్క జీవితంలో ప్రియమైన బిడ్డలారా ఆ విషయాలను గమనిస్తూ ఉన్నాడు. మన యొక్క మనుషుని చేతుల్లో పడకుండా యెహోవా చేతిలో పడుదననుకున్నాడు. రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యుద్ధకు వచ్చి ఇదిగో నీ యుద్ధ మాపునస్తాను అంటే ఎలీషా ప్రవక్త ఇజ్రాయిలు ప్రజల మీద మరి ప్రవక్తగా ఉన్నప్పుడు సిరియా దేశపు రాజు వారి మీద దండించి వచ్చినప్పుడు జరిగినటువంటి కార్యము గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. చూడండి 11వ వచనం నుంచి చదవండి. 6:11 నుంచి. సిరియా రాజు కళ్ళల్లో పడి తన సేవకులను పిలిచి మనలో ఇజ్రాయేలు రాజు పక్షం వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడగగా అతని సేవకుల్లో ఒకడు రాజావైన నా ఏలినవాడా ఇజ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇజ్రాయిల్లోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇజ్రాయేలు రాజునకు తెలియజేయునను. అందుకు రాజు మేము మనుషులను పంపి అతని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూచి రమ్ము అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చెను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారి రాత్రి వేళ వచ్చి నలు దిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందల కాడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొని కనబడెను. అంతటా అతడి పనివాడు అయ్యో నా ఏలినవాడా మనం ఏమి చేయటమని ఆ దైవజనుడు అనగా అతడు భయపడవద్దు మన పక్షమునున్న వారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీడు కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరిచెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత దివిటను చూచెను. ఆ దండు వారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనుల అంధత్వంతో మెత్తుమని యెహోవాని వేడుకనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మెత్తెను. దేని బిడ్డలారా మరి మనం అందరం కూడా ఏంటంటే కొన్నిసార్లు మనం చూడలేము. ఎలీషా యొక్క పరివాడు ఏం చూశాడు? ఆ యొక్క సైన్యాన్ని మాత్రమే చూశాడు, చూసి భయపడిపోయాడు. సో ఇక్కడ కొన్నిసార్లు మరి దావీదు కూడా ఆ యొక్క శ్రమలకు భయపడిపోయి అయ్యో ఇంకా ఈ మనుషుల చేతిలో కానీ ఈ క్షామము చేతిలో కానీ ఈ తెగుళ్ళ చేతిలో కానీ ఈ కరువు చేతిలో కానీ నేను పడకుండా శత్రువు చేతిలో 3 చేతిలో చూడండి. మొదటిది క్షామం చేతిలో పడకూడదని, రెండవది శత్రువు చేతిలో పడకూడదని, మూడవది తెగులు చేతిలో పడకుండా ఉండాలని దావీదు భయపడిపోయాడు.
భయపడకుండా దేవుని ఆధారం చేసుకున్నాడు. ఇక్కడ మరి సిరియా రాజు సైన్యం వచ్చేసింది. ఎవరు తీసుకెళ్తానికి? ఎలీషాని పట్టుకుని తీసుకెళ్ళిపోవడానికి వచ్చేసారు. ఆ సిరియా దేశంలో ఏం జరుగుతుందో ఇజ్రాయేల్ ప్రజలకు ఎలీషా ప్రవక్త వచ్చి ప్రవచిస్తూ ఉన్నాడు. వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతున్నారు. సో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అక్కడ ఎందుకు ఎవరున్నారు, ఏం జరుగుతుంది, వాళ్ళు మనకంటే గొప్ప అంటే కాదు, ఇక్కడ ఏం జరుగుతుంది, మన అంతఃపురంలో ఏం జరుగుతుందో కూడా వాళ్ళు చెప్తున్నాడు. ప్రవక్త ఉన్నాడు అన్నప్పుడు దాతాను ఆయన దగ్గర పంపించాడు. దేని బిడ్డలారా వచ్చారు. వచ్చినప్పుడు సైన్యం అంతా అక్కడే ఉన్నారు. పనివాడు చూసి, అయ్యా ఇంకేముంది, సైన్యం వచ్చేసారు, అయిపోయింది, మనం పట్టబడ్డామన్నాడు, మనము పట్టుబడిపోయి ఉన్నామన్నాడు. వెంటనే యెహోవా వీడు చూసినట్టు దయచేసి వీడి కండ్లను తెరుమని ఎలీషా ప్రార్థన చేశాడు. యెహోవాని కళ్ళు తెరిచాడు. చుట్టూ ఏమన్నాయండి? దేవుడు కళ్ళు తెరిచి ఎలా ఉంది? వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండిట చూచెను. దేవుని స్తోత్రం. అగ్ని ప్రాకారాలు నిర్మించేశాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా గాని, ఏ భయాందోళనలు, ఏ భయములు, ఏ ఒడిదుడుకులు ఉన్నా గాని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ చుట్టూ ఏమి నిర్మిస్తాడండి? పర్వతముల చుట్టూ అగ్ని ప్రాకారం రథం నిర్మించినట్టుగా ఆయన అగ్ని పర్వతాలు నిర్మిస్తాడు, అగ్ని ప్రాకారం నిర్మిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడాలి, చూసే హృదయం కావాలి, చూసే కళ్ళు కావాలి, చూసే మనసు కూడా కావాలి. ఈ రోజుల్లో పరిస్థితులు తట్టుకోలేక ఎన్నో విధాలుగా మనం ప్రయాసపడుతున్నాం, బాధపడుతున్నాం, కృంగిపోతున్నాం, కుమిలిపోతూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఆయన మెత్తాడనుకోండి, అందత్వమే కనిపించదు. ఆయన మెత్తితే ఎవరికి ఇంక లేవలేనాడు. ఆయన మెత్తినవాడు లేవలేడు, మంచానికే పరిమితం. కాబట్టి ఆయన గనక మరి ఏ మాత్రం కూడా నీ గురించి పశ్చాత్తాపడ్డా, బాధపడ్డా, ఆయన హృదయం నీ గురించి నొచ్చుకుందా, నీకు నాకు మంచిది కాదు. మంచిదండి, మంచిది కాదు. సో ఎప్పుడు కూడా దేవునికి లోబడాలి. ఇక్కడ దావీదు మహారాజు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి చూడండి, వీళ్ళు మెత్తిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? బహుక్షామము క్షామము కలిగింది, కరువు కలిగింది. షోమ్రోన్లో గొప్ప కరువు వచ్చేసింది. చూడండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం, మొదటి రాజు గొప్ప కరువు ఉంది. రెండవ రాజుల కృష్ణ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో మరి ఈ సమయంలో మరి ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ యొక్క షోమ్రోన్లో గొప్ప కరువు వచ్చేసింది. షోమ్రోన్లో గొప్ప కరువు వచ్చేసింది. ప్రియమైన బిడ్డలారా, అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ కరువు అనేది మామూలు కరువు, వాళ్ళు భరించలేకపోతున్నారు. అక్కడ తినడానికి ఆహారం లేదు, ఆహారము అక్కడ లేదు. సో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఇంకా ఆ యొక్క జంతువుల్ని, అర్థమవుతుందా, జంతువుల్ని, అక్కడ ఉన్నటువంటి వాటి యొక్క రెట్టను వాటిని అమ్ముతూ ఉన్నారు. 7వ అధ్యాయం చూడండి, 2వ రాజు 7వ అధ్యాయము. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా మాట ఆలకి, యెహోవా సెలవిచ్చింది, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండి, రూపాయి 2 మానికల యావరు అమ్మబడు. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా అని ఆ దైవజనుడికి ప్రత్యుత్తరమేగా అతడు, నీవు కన్నులారా దాన్ని చూచెదవు గాని దాన్ని తినకుందు అని అతనితో చెప్పాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి 7వ అధ్యాయంలోనేమో ఒక మేలుకరమైన మాటను చెప్తూ ఉన్నాడు, కానీ వీడు నమ్మలేకపోతూ ఉన్నాడు. సో ఇక్కడ నమ్మాలి అంటే ఆ చూసే కన్నులు కూడా కావాలి కదా. వీడు అర్థం చేసుకోవాలి, చెప్పింది వినాలి కదా. అంటే వినలేదు వీళ్ళు, సిరియా వాళ్ళు వినలేదు కాబట్టి వాళ్ళు కన్నులారా చూసేటువంటి భాగ్యాన్ని దేవుడు వారికి దయచేస్తూ ఉన్నాడు. షోమ్రోన్ అనేటువంటిది గొప్ప కరువుతో కూడుకున్నటువంటి ప్రాంతం.
ఒకప్పుడు సస్యశ్యామలుగా ఉన్నప్పటికీ తర్వాత వాళ్ళ యొక్క పాపమును బట్టి దాంట్లో ఏమీ గడ్డి కూడా మిగలలేదు. అంతగా దేవుడు దాన్ని కొట్టివేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి మన యొక్క జీవితాల్లో కూడా కొన్ని విషయాల్లో దేవుడు మరి ఆయన చేయాలనుకుంటే అలాగే చేస్తాడు. చాలా జాగ్రత్తగా మన యొక్క జీవితాన్ని ప్రభు దగ్గర ఉంచాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాను. 3 విషయాల్లో దావీదు ఏమి చెప్పాలో అర్థము కాలేదు. కానప్పుడు మరి ఇక దేవుని మీదే ఆధారపడ్డాడు. దేవునికి అప్పచెప్పి తర్వాత ఏం జరుగుతుందో చూడాలనుకున్నాడు. చూడండి, అక్కడ 24వ అధ్యాయంలో మనం చూసాం కదా, ఆ యొక్క 2 సమూయేలు 24లో చూసిన విధంగా మరి ఇప్పుడు ప్రభు మరి మనకి కొంచెం ఆదరణ కలిగిస్తున్నాడు. 103వ కీర్తన చూడండి. 103వ కీర్తన 8వ వచనం నుంచి 14వ వచనం వరకు. యెహోవా చదవండి. యెహోవా దయాదాక్షిణ్యత పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వేద్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది, మనము మట్టివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ తండ్రి తన కుమారులు జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడుచున్నాడు. ఇప్పుడు దావీదు విషయంలో జాలిపడ్డా లేదా? చూడు, తర్వాత ఏం జరిగింది మనం 14వ వచనం వరకు చదివామండి. 15 వచ్చావు. 2వ సమూయేలు 24వ అధ్యాయం 15 చదువుతున్నాను ఇప్పుడు. అందుకు యెహోవా ఇజ్రాయేలు మీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజపు కోట వేళ వరకు అది జరుగుచుంది. అందుచేత దాను నుండి బేర్షెబ వరకు 70,000 మంది మృతి నొంది. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గుర్చి సంతాపం పొంది, అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చింది. అంటే ఇప్పటికి దావీదులో మార్పు వచ్చేసింది. సో ఇంకా అది తట్టుకోలేకపోతున్నాడు. కాబట్టి నాశనం చేసేటువంటి దూతకి ఏమని చెప్పి, నువ్వు చేసింది చాలు, నీ చేయి తీసే అన్నాడు. తర్వాత యెహోవా దూత యెబూసీయుడైన అరోనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాని ఇలాగూ ప్రార్థించెను, చిత్తగించుము, పాపం చేసిన వాడు నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడు నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము అన్నాడు. దేవుని స్తోత్రం. ప్రభా వీళ్ళేమి చేయలేదు, వీళ్ళ కాదు, నన్నే శిక్షించు ప్రభా, నా తండ్రి ఇంటి వారిని ప్రభా శిక్షించుమని అడిగాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ విధంగా తన పాపమంతా పోవునట్లు మళ్ళీ దేవుని బలిపీఠం కట్టాలనుకున్నాడు. బలిపీఠం కట్టాలనుకుంటే అది ఊరికి ఇచ్చేది కాదు. అరోనా పొలంలో మరి అది ఊరికి అది వద్దన్నాడు. దాని డబ్బులు వెల చెల్లించి తీసుకోమన్నాడు. అప్పుడు 24వ అధ్యాయం 24 వచనం. రాజు, నేను అలాగు తీసుకొన్ను, వెల ఇచ్చి నీ యొద్ద పొందును, వెల ఇయ్యక నేను తీసుకున్న దాన్ని నా దేవుడు యెహోవాకు దహన బలిగా అర్పించనని అరోనాతో చెప్పి ఆ కళ్ళము ఎడ్లను 50 తులముల వెండికిని కొన్నాడు. ఆ కళ్ళం ఎన్నికి 50, ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొన్నాడు. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించాను. యెహోవా దేశము కొరకు చేయబడి విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇజ్రాయేలును విడిచిపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ తన కష్టార్జితంతో అక్కడ స్థలాన్ని కొని దేవునికి బలి అర్పించాడు. అంటే ఏది ఊరికి తీసుకోలేదు. అంటే ఇప్పుడు ఆయన చేసింది ఎవరి కోసం? దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను దేవుడు ఆలకించి ఆ తెగులును ఆపుచేశాడు. ఈ రోజున మనం విజ్ఞాపన చేస్తున్న దేశం కొరకు, రాజుల కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. దేవుని స్తోత్రం. చాలా మంది అంటే మీరు ప్రార్థన చేస్తున్నారు, ఎవరు నమ్ముతారంటే
మీరు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి అంటారు. చాలామంది అన్నిలు అంటారండి. ఈ మాటలు మనం ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నాం. మరి ఈ రోజున దేవునితో బలంగా మరి ఒక తండ్రి తన బిడ్డల జాలిపడినట్లు దేవుడు తన యందు భయభక్తులు గల వారి ఎలా జాలిపడు. ఆయన కృప ఎలా ఉందంట, భూమికి ఆకాశం ఎంత. 11 వచ్చిన అనుకుంటా, చదవండి మరి. భూమికి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో ఆయన యందు భయభక్తులు గలవారి ఏళ్ళ కూడా అలాగే ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీలు రాసిన లేఖ 1వ అధ్యాయం 23వ వచనం. ఫిలిప్పీలు రాసిన లేఖ 1వ అధ్యాయము 23వ వచనం. ఈ రెండిటి మధ్యను ఇరుక్కునబడి ఉన్నాను. చదవండి. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని. 1:23 కదా. ఈ రెండిటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరి మేలు. అది నాకు మరి మేలు అంటే ఇక్కడ ఏ రెండిటి మధ్య? అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పని. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడలా నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండింటికి మధ్యను నేను ఇరుకునబడి నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరి మేలు. ఈ ఆశ కోరుకున్నాడు. శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క సుఖభోగాలు కోరుకోలేదు. క్రీస్తుతో కూడా ఉండవలననేటువంటి ఆశని కలిగి ఉన్నాడు. ఆ నిరీక్షణను కలిగి ఉన్నాడు. 20వ వచనం చూసినట్లయితే నేను మిగుల ఆపేక్షించు నిరీక్షించున్న ప్రకారంగా మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధి కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిగణించునని నేను ఎరుగుదును. అయితే 18వ వచనం. అయిననేమి మిష చేతనే గాని సత్యం చేతనే గాని ఏ విధం చేత నన్ను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషించు, ఇక ముందుకును సంతోషించు. మరి నేను ఏ విషయంలో సిగ్గుపడక ఎప్పటి వలె ఇప్పుడును పరిపూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలమునగానైనను సరే సావు మూలముగానే సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడినని నేను మిగిలిన ఆపేక్షించున్నాను. సో ఇప్పుడు శరీరము మరి శరీరంతోనే మనము జీవిస్తున్నామండి. శరీరంతో పాటు ఆత్మ కూడా కలిగి ఉండాలి. సో ఇక్కడ ఆత్మలో మనం దినదినము కూడా అభివృద్ధి చెందుతూ ఉండాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నా శరీరమందు నేను నిలిచి ఉండుట మిమ్మల్ని బట్టి మరి అవసరమై ఉన్నది. ఇప్పుడు మీరందరూ కూడా నన్ను శరీరంగా చూస్తేనే కానీ మీరు నమ్మకుండా ఉన్నారు. సో ఇప్పుడు నేను వచ్చి చూసినప్పుడు మీరు ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలని సువార్త చేస్తున్నారు ఫిలిప్పీ సంఘానికి. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, తెగుళ్ళు ఆగిపోయాయి. నాశనం చేయడానికి వచ్చిన దూత వెనక్కి తీసుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో మరి చుట్టూ శ్రమలు వచ్చినప్పుడు ఎవరి మీద ఆధారపడి ఏ నామను ప్రార్థన చేయాలి? యెహోవా దేశము కొరకు చేయబడిన, అర్థమైందా? యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులు అర్పించాడు. నీ ప్రార్థన ఒక దహన బలి లేకుండా, ఒక స్తుతి నైవేద్యం లేకుండా ఉండాలి. అప్పుడు దేవుడు నువ్వు చేసేటువంటి విజ్ఞాపనను ఆలకించి ఏం చేస్తాడు? నీకు వచ్చేటువంటి తెగులు అంటే ఎటువంటి ఇక్కడ శ్రమలు, ఇబ్బందులు, వాటిని తీసివేస్తాడు. అవన్నీ కూడా నీకు విడిచిపోతాయి. దేవుని స్తోత్రం. అంటే ఇక్కడ దహన బలి అంటే నీ హృదయాన్నే నువ్వు బలిగా అర్పించాలి. దేవుని స్తోత్రం. దేవుడి శ్రేష్టమైనది ఏం లేదండి, మన హృదయమే. ఈ రోజున ఈ విషయాన్ని ఎలా ఆగుతాయి అనే విషయాన్ని మన దేవుడు ఇప్పటి వరకు మనం విన్న సారాంశం ఏంటి? దహన బలి. ఎందుకంటే కొనుక్కుని అంటే స్వతహా నీ హృదయాన్ని దేవుడికి అర్పించాలి. ఎవరో ప్రార్థన చేస్తే నీకేదో మేలు జరుగుతుందని కాదు, కానీ ఈ అన్నిటి బట్టి కాకుండా ముందు నువ్వు సిద్ధపడి దేవునికి నువ్వు సమర్పించుకుని దేవుడు నీలో కార్యాలు జరిగిస్తానని చెప్తున్నాడు. దేవి స్తోత్రం. హల్లెలూయా. నీలో ఉన్నటువంటి అక్కడ తెగులు అయిపోయినాయి అంటే నీలో నీకు వచ్చే ప్రత్యేక సమస్య కూడా ఆగిపోతుంది, నేను విడిచిపోతూ ఉన్నది. అది ఆర్థిక సమస్యలైనా, కుటుంబ సమస్యలైనా, ఆరోగ్యపరమైన సమస్యలు ఏదైనా కానీ నీవు ఆయన యెహోవా నామమును చేసిన ప్రత్యేక ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ఈ రోజున క్రైస్తవులుగా మన దేశం కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రతి ఒక్క క్రైస్తవుడు దేశం కోసం ప్రార్థన చేయాలి. భారతదేశం భాగ్యవంతమైన దేశంగా ఉండాలి. భారతీయులందరూ సత్యము తెలుసుకోవాలి.
భారతదేశం ప్రపంచంలో ఒక ఉన్నతమైన దేశంగా ఉండాలి. భారతదేశంలో పుట్టిన మనం గర్వించాలి. మన దేశము దేవుని రాజ్యంలో మన దేశ పౌరులందరూ కూడా పరలోకంలో ఉండాలి. దేవుని స్తోత్రం. పాపానికి స్థానం లేకుండా భారతదేశం ఉండాలని ప్రార్థన చేయాలి. ఆ భారతదేశంలో జనాభా పెరుగుతుంది, ఉద్యోగాలు పెరగాలి. భారతదేశంలో ఇంకా ఏ సమస్యలు ఆ సమస్యలను కూడా తొలగిపోవాలి ప్రపంచంలో. ఎందుకంటే ఒకప్పుడు భారతదేశం అంటే వెనకబడినటువంటి దేశం. ఇప్పుడు ప్రపంచంలో ఒక డెవలప్డ్ కంట్రీగా మన దేశం ఉండాలంటే మనం అందరం బాగుండాలి. దేవుని స్తోత్రం. క్రైస్తవుడు అనేవాడు దేశాన్ని బాగు చేయాలి. క్రైస్తవుడు దేశాన్ని బాగు చేసేవాడే కానీ దేశాన్ని నాశనం చేసేవాడు ఎట్టి పరిస్థితుల్లో కాదు. మరి ఈ రోజున మనం మన దేశం కోసం విజ్ఞాపన చేయాలి. దేవుని స్తోత్రం. సో ఇప్పుడు మన దేశంలో ఉన్న ఆర్థిక సమస్యలు, మరి తెగుళ్ళు, భయంకరమైన తెగుళ్ళు దేశాన్ని మీదకి వచ్చేసాయి. ఇప్పుడు ప్రార్థన నిలబడాలి. మనం క్రైస్తవులుగా మన యొక్క దేశంలో మన పౌరుల కోసం విజ్ఞాపన చేయాలి. మన దేశాన్ని రక్షించుకుందాం, మన ప్రజలను రక్షిద్దాం, అనేక ఆత్మలను సత్యంలో నడిపిద్దాం. ఈ సత్యము మన స్వాతంత్రులుగా చేయాలి. ఈ సత్యము మన పరలోకానికి చేర్చాలి. ఈ సత్యము మనల్ని నిత్య జీవానికి చేర్చాలి. ఎందుకంటే ఆనందము ఆనందం అనేటువంటిది క్షణికమైనటువంటిది, నిత్యానందం అనేటువంటిది ఎల్లప్పుడూ ఉండేటువంటిది. ఆ యొక్క నిత్యానందములో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినట్లుగా ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.